శిశిర. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరుగుతున్న సమయం. అప్పుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన ఆయుధంతో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకువచ్చాడు. ఆ పర్వతం మీదున్న ఔషధ మొక్కలతో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. ఒకప్పటి సంజీవని పర్వతం ఉన్న ప్రదేశమే నేడు మనం చెప్పుకుంటున్న నుబ్రా పువ్వుల లోయ. డాక్టిలోర్హిజా హటాగిరియా, పిక్రోహిజా కుర్వా, పాలిగోనాటం మల్టీఫ్లోరం, ఫ్రిటిల్లారియా రోయిలీ, ఫోడోఫిలం హెక్సాండ్రమ్ వంటి అనేక రకాల ఔషధ మొక్కలు, ఆర్కిడ్ పూలు, హిమాలయన్ బెల్ ఫ్లవర్స్, కాంపనుల లాటిఫోలియా, జెరీనియం ప్రటెన్స్, మోరినా లాంగిఫోలియా, ఇంపార్టైన్ సల్కాటైన్, బంగారు లిల్లీలు, హిమాలయన్ డేజీ బ్రహ్మకమలాలు, హిమాలయన్ బ్లూ పాపీలు, నాగమల్లెలు, లెడమ్ అనే మత్తు మొక్కలు, ఫోటోటిలా, ప్రిములా డిస్కియనా, ఎరిసేమ, అమ్మోనిటియం, బ్లాక్ గసగసాల, మార్స్ మెరీగోల్డ్, ఫ్యాన్ కమల్, ఐరిస్ కెమౌనెన్సిస్, కొమ్మెలినా పల్దోసా, పొటెంటిలా ఆర్టోసంగినియా, సక్సీఫ్రేజ్, అరెనారియా, రోడోడ్రెండ్రన్ వలే, వైల్డ్ బలిసం, రోస్కోవా టిబెటికా, మకనోప్సిస్ హరిడులా, ఎల్లో పాపీలు, ప్రిములా డెంటికలాట్, ఆండ్రోసస్ సరమెంటోసా, ఎపిలోబియం లాటిఫోలియం, ప్రిములా ఇవోలోకేట్రా, స్నేక్ ప్లాంట్స్, ట్యూబ్లాసెవట్, రాబోడోడెండ్రోన్ ఆర్బోరియం, జెరేనియం, నేపాల్ మాంక్వుడ్స్, బాంబ్ ఆర్కిడ్స్, ఆల్పైన్ ఫోర్గెట్ మినాట్, విబుర్నం శుభ్, వయోలా బిఫ్లోరా, సెనేసియా, కష్మల్, థైమప్ అజ్వాయిన్, హిమాలయన్ గ్రాండ్ ఆర్కిడ్. ఔషధ మొక్కలు, రంగురంగుల పూల మొక్కలు, ఇతర అనేక రకాల పూల మొక్కలతో సుమారు 660 అరుదైన జాతుల పువ్వులు ఆ లోయలో వికసించాయి. ఆ వికసించిన పూలతో ఆ అందమైన పువ్వుల లోయలో ఇంద్రధనస్సు పరుచుకున్నట్టుగా ఉంది. అడవి జాతి గులాబీ పొదలు, అడవి స్ట్రాబెర్రీలు కనువిందు చేస్తున్నాయి. ఆ ప్రదేశమంతా సౌరభాలు వెదజల్లుతున్నాయి. ప్రపంచంలోని రంగులన్నీ, ప్రకృతిలోని అందాలన్నీ ఆ పువ్వుల లోయలోనే కొలువుదీరి ఉన్నాయి. అదే నుబ్రా లోయ. ఇది దేవతలకు ఉద్యానవనమని ప్రసిద్ధిగాంచింది. స్థానికంగా ఈ లోయను డుమ్రా లోయ అని పిలుస్తారు. ఈ లోయలో యక్షిణులు నివాసం ఉంటారని స్థానికులకు కథనం. ఈ లోయను లడక్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉంది. 1982లో నుబ్రా లోయను మన దేశం జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఖర్దుంగ్లా పాస్ ప్రపంచంలోనే ఎత్తైన రహదారి. లేహ్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రహదారి ఎత్తు 17,582 అడుగులు. చుట్టూ లోయలతో, ఇరుకిరుకు దారుల్లో, సన్నటి కనుమ దారులతో ఎత్తులో ఉన్న ఖర్దుంగ్ రహదారి మీద ప్రయాణం గగుర్పాటును కలిగిస్తుంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ రహదారి 1976వ సంవత్సరంలో నిర్మించబడింది. సియాచిన్కు వెళ్ళాలంటే ఈ దారి నుండి వెళ్లాల్సి ఉంటుంది. నుబ్రా లోయను చేరుకోవడానికి ఈ రహదారి గుండా ప్రతిరోజు ఒక బస్సు షోక్ లోయ వరకు ప్రయాణిస్తుంది. షోక్ లోయ నుండి అగమ్, కల్సార్ మీదుగా నుబ్రా లోయను చేరుకోవచ్చు. పర్యాటకులకు ఇన్నర్ లైట్ పర్మిషన్ తప్పక అవసరం. నుబ్రా పువ్వుల లోయ రుషికేశ్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత
గోవింద్ ఘాట్ అనే ప్రదేశం వస్తుంది. అక్కడి నుండి 13 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే గంగారియా బేస్ క్యాంప్ చేరుకోవచ్చు. గంగారియా నుండి 4 కిలోమీటర్లు నడిస్తే నుబ్రా లోయను చేరుకోవచ్చు. సమయం ఉదయం 9 గంటలు. గోవింద్ ఘాట్ టాక్సీ స్టాండ్. అక్కడ వచ్చిపోయే పర్యాటకులతో, టాక్సీ డ్రైవర్ల మాటలతో సందడిగా ఉంది. గుర్రాలను, డోలీలను అద్దెకిచ్చేవారితో కోలాహలంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఒక టాక్సీ వచ్చి ఆగింది. ఆ టాక్సీ నుండి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి శిశిర. ఇక అక్కడి నుండి గంగారియాకు టాక్సీలు కానీ మరే ఇతర వాహనాలు కానీ వెళ్ళలేవు. కొండగుట్టలు ఎక్కడానికి గుర్రాలు కానీ డోలీలు కానీ పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. శిశిర ఆమె తమ గుర్రం కోసమో డోలీ కోసమో వస్తుందని అక్కడున్నవారు చూస్తున్నారు. అక్కడ శిశిరతో పాటు మరికొంతమంది ట్రెక్కర్లు గంగారియకు వెళ్తున్నారు. గుర్రాలను లేదా మ్యూల్స్ను పోనీలని, డోలీలను ప్లాంక్వేన్ అని పిలుస్తారు. శిశిర అక్కడి నుండి ఒక పోనీని మాట్లాడుకొని గుర్రం మీద గంగారియాకు బయలుదేరింది. గంగారియాకు వెళ్ళే దారంతా రాళ్లమయంగా, గుట్టలమయంగా ఉంది. ఆ రాళ్ల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడిపిస్తున్నాడు గుర్రాన్ని పట్టుకున్న వ్యక్తి. ఒక పక్కగా కొండల నుండి దుముకుతున్న జలపాతాలు, సెలయేళ్లు తెల్లటి నురగలతో, తెల్లటి మంచు కొండలతో పోటీ పడుతున్నాయి. ఎన్నో రకాల మొక్కలు, రంగురంగుల పూలు ఆ ప్రదేశంలో పువ్వుల తివాచిలాగా పరుచుకుని ఉన్నాయి. వాటి సువాసన అలలు అలలుగా తేలుతూ వస్తోంది. ఆ అందమైన ప్రకృతిని చూస్తూ మైమర్చిపోయింది శిశిర. శిశిర అక్కడికి ఎందుకు వెళ్ళింది? అక్కడ ఏం జరిగింది? వింటూనే ఉండండి శిశిర.